నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో పెట్రోల్ కొరత భయంతో బంకుల వద్ద వాహనాల బారులు, నిల్వలు సరిపడా ఉన్నాయని స్పష్టం చేసిన చమురు సంస్థలు. ఇళ్ల విషయంలో సభను తప్పుదో పట్టించడంపై భట్టి ఆగ్రహం, పేదల కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తామని స్పష్టీకరణ. మంత్రి పొంగులేటిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అసహనం, గతంలో సూచించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై సమీక్షించలేదని అసంతృప్తి. సిరిసిల్ల నేతన్నల కష్టాలపై భట్టికి వినతిపత్రం అందించిన కేటీఆర్, వస్త్ర పరిశ్రమపై ఉన్న బ్యాక్ బిల్లింగ్ సర్చార్జ్ మాఫీ చేయాలని విజ్ఞప్తి. లెబనాన్లో హెజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భూతల దాడులు, 24 గంటల్లో 33 మంది మృతి, ప్రతిదాడులు చేస్తున్న టెహరాన్. భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ దొరకదేమోనన్న ఆందోళనతో వాహనదారులు బంకుల వద్ద వరుస కడుతున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా ట్యాంక్ ఫుల్ అంటూ ఇంధనాన్ని నింపుకుంటున్నారు. ఊహించని డిమాండ్ ఉండడంతో బంకులు ఖాళీ అవుతున్నాయి. మరోవైపు గతంలో క్రెడిట్పై పెట్రోల్ డీజిల్ సరఫరా చేసిన ఇంధన సంస్థలు ఇప్పుడు నగదు డీడీలు చెల్లిస్తేనే బంకులకు ట్యాంకర్లను పంపుతున్నాయి. వాస్తవానికి పెట్రోల్ డీజిల్ గ్యాస్కు ఎలాంటి కొరత లేదని కేంద్రం చెబుతున్నా జనం మాత్రం బంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఇరాన్ యుద్ధం పశ్చిమాసియాలో అనిశ్చితి పరిస్థితులు భారత్పై గట్టి ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఎల్పీజీ కొరత ఏర్పడగా తాజాగా రానున్న రోజుల్లో ఇంధన కొరత ఏర్పడుతుందన్న అంచనాల నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. మహబూబ్ నగర్లోని పెట్రోల్ బంకుల వద్ద జనం బారులు తీరి వాహనాల్లో ఇంధనాన్ని నింపుకున్నారు. తెచ్చిన నిల్వలు అయిపోవడంతో కొన్ని చోట్ల పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. నిల్వలు ఉన్న చోట రద్దీ అధికంగా ఉంది. వాస్తవానికి పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరత లేదని పెట్రోల్ బంకుల యజమానులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇంధనం దొరకదేమోనన్న ఆందోళనతోనే జనం ముందుగానే తమ వద్ద నిల్వ పెట్టుకుంటున్నారని, అందువల్ల బంకుల్లో కొరత ఏర్పడుతోందని అంటున్నారు. ఆర్డర్ ఇస్తే వెంటనే బండ్లు వస్తున్నాయి, కానీ పబ్లిక్లో ఏమంటే దొరకదా అని వాళ్ళు తొందరగా ఎక్కువ వేసుకొని ఫిల్అప్ చేసుకొని పెట్టుకుంటున్నారు. అంతే, వేరే ఏం లేదు సార్. దానివల్ల ప్రాబ్లమ్స్ నిన్న సాయంత్రం 7 o'clock అయిపోయింది సార్. ఇప్పుడు డీజిల్ ఉంది, గ్యాస్ ఉంది సార్. ఇప్పుడైతే ఏం లేదు, అది కూడా నేను అనుకుంటా డీజిల్ కూడా మధ్యాహ్నం వరకు అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం వచ్చేస్తుంది మనకి. అలా బండిలో వెళ్ళిపోయినాయి, వెంటనే వచ్చేస్తే బండ్లు సార్. ఏం ప్రాబ్లం లేదు. దాని కస్టమర్కి ఏం లేదు, ఈవినింగ్ మళ్ళీ వస్తుంది, మీకు తీసేసుకోండి, ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నామండి పెట్రోల్ డీజిల్కి. క్రెడిట్పై ఇంధనం ఇవ్వకపోవడం, గతంలో ప్రైవేటు బంకులకు రోజుకు 20 కిలోలీటర్ల వరకు పెట్రోల్ డీజిల్ని క్రెడిట్పై ఇచ్చేవాళ్లు. ఇప్పుడు డీడీ చెల్లిస్తేనే ట్యాంకు పంపుతున్నారు. వరుస క్రమంలో ఒక్కో ట్యాంకర్ని పంపుతుండటంతో ఇంధనం రావడం కాస్త ఆలస్యం అవుతోంది. అలాంటి పెట్రోల్ బంకులను నిల్వలు వచ్చే వరకు మూసివేస్తున్నారు. బయట డిమాండ్ ఉన్నా డిమాండ్కు తగినట్లు బంకు యజమానులు నగదు డీడీలు చెల్లించలేకపోతున్నారు. దీంతో గతంలో వచ్చిన దానికంటే తక్కువ ఇంధనం ఆయా బంకులకు వస్తోంది. స్టాక్ వెంటనే అయిపోయి బంకులు మూసేయడంతో నిల్వలు లేవని భావించి జనం ఇతర బంకుల్లో బారులు తీరుతున్నారు. పిల్లలు రాలే, పిల్లలు వచ్చినా ఓపెన్ చేస్తా, కనీసం ఒక 6,000 లీటర్స్ ఉంది. ఈ రోజు సాయంత్రం దాకా నడుస్తుంది. లేదు, స్టాక్ పైన రానప్పుడు మనం ఏం తెచ్చుకుంటాం, ఆల్రెడీ క్యాష్ చేసినాం, మనం ట్యాంక్స్ కొరకు వేసినాము. టోటల్ సప్లై లేదు, పైనకి వెళ్ళే సప్లై లేదు. 4 పంప్స్కి ఇస్తున్నారు, 4 పంప్స్కి ఇస్తలేరు. ఆ 4 పంప్స్కి వచ్చే లోపల ఇక్కడ అయిపోతుంది. ఈ రోజు బుక్ చేసినాము, ఇప్పుడైతే స్టాక్ ఉంది, ఇప్పుడు వేస్తాము. పిల్లలు వచ్చినా వేస్తాము, రాత్రి 2 o'clock వరకు వేసినాము. పిల్లలు వస్తారు, పిల్లలు వచ్చినా మళ్ళీ స్టార్ట్ చేస్తాము. ఈరోజు సాయంత్రం వరకు నడుస్తుంది. దాని తర్వాత ట్యాంకర్ వచ్చినా కానీ మళ్ళీ వేస్తాము. ట్యాంకర్ అయితే బుక్ చేసినాం మేము, ఈరోజు రావాలి. ఇంకా వస్తుందో రాదో మాకు తెలియదు. దాని గురించి పబ్లిక్ టాక్ అంతా దొరకదని టాక్ నుంచే పబ్లిక్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. పబ్లిక్ లో దాని నుంచే ప్రాబ్లం అవుతుంది. టాక్ అయితే ప్రతి పంపులో ఉంది, కాకపోతే పైన నుంచి వస్తలేదు, అది ప్రాబ్లం. మహబూబ్ నగర్ పట్టణంలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పెట్రోల్ బంకుల్లో నిత్యం పంపిణీ చేసే ఇంధనం కంటే 5 రెట్లు అదనంగా నింపుకుని వెళ్లారు. ప్రభుత్వం నడిపే పెట్రోల్ బంకు కావటం, ముందే డిపాజిట్లు చెల్లించడం వల్ల కావాల్సినంత సప్లై ఉంటుంది. ప్రైవేటు బంకులు మూతపట్టడంతో అక్కడికి వెళ్లాల్సిన జనం కూడా దూరమైనా సరే జైలు పెట్రోల్ బంకుకే వస్తున్నారు. దీంతో బంకుపై విపరీతమైన భారం పడుతోంది. వాహనదారులే పరిస్థితిని అర్థం చేసుకుని అవసరం మేరకు ఇంధనాన్ని నింపుకోవాలని బంక్ యజమానులు కోరుతున్నారు. గత 2-3 రోజులుగా ద్విచక్ర వాహనదారులు అందరూ ట్యాంక్ ఫుల్ చేయిస్తున్నారు. కొందరు అవసరం లేకపోయినా డబ్బాల్లో నింపుకుని నిల్వ పెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితి మారాలంటే ఇంధన కొరతపై వస్తున్న వదంతులు, సోషల్ మీడియా ప్రచారాలు నమ్మకుండా
అవసరం మేరకు పెట్రోల్ డీజిల్ వాడుకుంటే ఎలాంటి కొరత ఉండదని చెబుతున్నారు. నా పేరు బాలరాజ్ సార్. ఇక్కడ మా డిస్ట్రిక్ట్ జైల్ బంక్లో నేను కొద్దిగా ఇక్కడ నేను ఇన్ఛార్జ్గా చేస్తున్నాను సార్. ఇక్కడ మాకు స్టాకు చాలా ఉంది సార్. పెట్రోల్ వచ్చేసి 16,000 దాకా ఉంది సార్. డీజిల్ ఇంకా 12,000 దాకా ఉంది సార్. ఇక్కడ మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. ఇది మౌత్ టాక్ వల్ల, పబ్లిక్ మౌత్ టాక్ వల్ల ఈ బంకులు బంద్ చేస్తున్నారు, లాక్డౌన్ చేస్తున్నారనే ఉద్దేశంతో పబ్లిక్ ఎగబడుతున్నారు. అంటే మిగతా బంకులు కొన్ని బంద్ చేయడం వల్ల ఇక్కడ నైట్ నుంచి చాలా రష్ ఉంది సార్. అయితే మాతో ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. చాలా ఉంది స్టాకు. ఇంకా మాకు ఇప్పుడు 25,000 లీటర్ల ట్యాంకర్ కూడా వస్తుంది. మళ్ళీ సాయంత్రం కూడా 14,000 లీటర్ల ట్యాంకర్ వస్తుంది. ఈరోజు 2 ట్యాంకర్లు వస్తున్నాయి సార్. మాతో ఉన్న ప్రాబ్లం అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. ఈ పబ్లిక్ ఏంటంటే సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఈ లాక్డౌన్ అయితే భయంతో పెట్రోల్ దొరకదేమో, డీజిల్ దొరకదేమో అనే ఉద్దేశంతోనే చాలామంది నైట్ నుంచి ఎగబడుతున్నారు. పబ్లిక్ నేను చెప్పేది ఏమంటే పెట్రోల్, డీజిల్ ఎలాంటి ప్రాబ్లం లేదు. మాతో ఎనీ టైం ఉంది. మిగతా బంకులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మిగతా బంకులు ఎందుకు బంద్ అయినామంటే ఇంతకుముందు కంపెనీ వాళ్ళు క్రెడిట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కంపెనీ వాళ్ళు క్రెడిట్ ఇవ్వట్లేదు. ఫస్ట్ వాళ్ళకి అమౌంట్ డిపాజిట్ చేస్తేనే వాళ్ళు స్టాక్ ఇస్తుండ్రు. అందుకోసం ప్రైవేట్ బంకులు కొద్దిగా ఇబ్బంది అవుతున్నాయి. మాది గవర్నమెంట్ బంకు, జైలు బంక్ కాబట్టి మేము ముందే డిపాజిట్ చేస్తున్నాం. మాకు కంపెనీ వాళ్ళు ఫుల్ స్టాక్ ఇస్తున్నారు సార్. ఈ పబ్లిక్ దీన్ని అర్థం చేసుకొని పెట్రోల్, డీజిల్ చాలా దొరుకుతుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. కొద్దిగా పబ్లిక్ అర్థం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్. క్రమ పద్ధతిలో అందరికీ ఇంధనాన్ని సరఫరా చేయాలన్న ఉద్దేశంతో పౌర సరఫరాల శాఖ నిఘా పెంచింది. వాహనాల్లో తప్ప బాటిళ్లలో, డబ్బాల్లో పెట్రోల్ నింపవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు బంకుల్లో అమలయ్యేలా చర్యలు తీసుకుంటోంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద నిన్న సాయంత్రం నుంచి వాహనదారులు వెతలు కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత రాబోతుందన్న వదంతులతో వాహనదారులు ముందస్తుగా ట్యాంకులు ఫుల్ చేసుకోవటం, అవసరానికి మించిన పెట్రోల్, డీజిల్ను తీసుకువెళ్తున్నారు. దీంతో కృత్రిమ కొరత ఏర్పడుతోంది. తాజా పరిస్థితి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. అమెరికా యుద్ధం అయితే మాత్రం పరోక్షంగా ఉమ్మడి మెదక్ జిల్లా పైన పడిందని చెప్పుకోవాలి. నిన్న సాయంత్రం నుంచి కూడా భారీ ఎత్తున అయితే మాత్రం పెట్రోల్, డీజిల్ కోసం అయితే వాహనదారులు అయితే మాత్రం ఈ పెట్రోల్ బంకుల వద్ద బారులు తిరుగుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే కొన్ని పెట్రోల్ బంకుల వద్ద మాత్రం నో స్టాక్ బోర్డ్స్ అయితే పెట్టారు. ఇప్పటికే ఏదైతే ఈ పెట్రోల్, డీజిల్ అయితే అందుబాటులో లేదని కూడా బోర్డులు పెట్టేసి పెట్రోల్ కోసం వస్తున్న వాహనదారులు అయితే మాత్రం వెనుదిరిగి పంపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా అక్కడ సిద్దిపేట, అలాగే మెదక్, అలాగే సంగారెడ్డి 3 జిల్లాల్లో కూడా ఈ ఇంధన కొరత ఏదైతే పెట్రోల్, డీజిల్, అలాగే సిఎన్జి గ్యాస్ సంబంధించినటువంటి ఈ ఒక్కసారిగా ఈ వాహనదారులంతా కూడా పెట్రోల్ దొరుకుతుందో లేదో అన్న అనుమానంతో అయితే మాత్రం భారీ ఎత్తున ఈ పెట్రోల్ బంకులకు పోటెత్తుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. నిన్న సాయంత్రం దాదాపు 5 గంటల సమయంలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఉదంతాలను అయితే మాత్రం ఈ వాహనదారులు కొంత మేరకు నమ్మారనే చెప్పాలి. దాని క్రమంలోనే భారీ ఎత్తున అంటే అవసరానికి మించి పెట్రోలు, డీజిల్, అలాగే ఈ గ్యాస్కి సంబంధించినటువంటి వాటిని అయితే మాత్రం తీసుకువెళ్తున్నారని చెప్పుకోవాలి. దాదాపు రోజుకి అంటే వారంలో 2-3 లీటర్లు వాడే పెట్రోల్ని కూడా ఈ పెట్రోల్ రానున్న రోజుల్లో దొరుకుతుందో లేదో అన్న అనుమానంతో అయితే మాత్రం ఫుల్ ట్యాంకులు చేసుకోవడం, ఈ డీజిల్ అయితే మాత్రం ఆటోలు అలాగే లారీల వంటి వాళ్ళు అయితే మాత్రం ఫుల్ ట్యాంక్ చేసుకున్న క్రమంలోనే మిగిలిన బాటిల్స్లో అలాగే పెద్ద పెద్ద టిన్స్లో కూడా నింపుకుని తీసుకెళ్ళి దాచుకుంటున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం నేను సంగారెడ్డి జిల్లా ఏదైతే జాతీయ రహదారి ఉందో ఆ జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద అయితే ఉన్నాను. ఇక్కడికి నిత్యం వందల సంఖ్యలో అయితే మాత్రం వాహనదారులు ఇక్కడికే వచ్చి పెట్రోల్ పోయించుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ జాతీయ రహదారి కావడంతో అటు ముంబై నుంచి అలాగే మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతం నుంచి, సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇదే ప్రాంతంలో ఇదే బంకులో పెట్రోల్ పోయించుకుంటూ ఉంటారు. అలాగే డీజిల్ కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్తుంటారు. అలాంటి ప్రదేశమైనటువంటి ఈ పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డు ఉండటంతో అయితే మాత్రం ఈ వాహనదారులు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు. అంటే భారీ వాహనాలు అయితే 20 టైర్ల వాహనం, అలాగే 14 టైర్ల వాహనం, ఇలాంటి లారీలు కూడా ఇక్కడికే వచ్చి ఈ పెట్రోల్ వినియోగం తీసుకుంటూ ఉంటుంటారు. అలాంటిది నో స్టాక్ బోర్డు ఉండటంతో అయితే మాత్రం ఈ వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఉదయం నుంచి కూడా 6 గంటల నుంచి కూడా తమ విధులను కూడా పక్కనకి పెట్టి పెట్రోల్ దొరుకుతుందో లేదో అని చెప్పి ఇంతకుముందు గత వారం రోజుల క్రితం గ్యాస్ కోసం ఏ విధంగా క్యూ లైన్లో నుంచున్నారో అదే మాదిరిగా పెట్రోల్ కోసం అయితే మాత్రం
వేచి చూసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి అయితే కనపడతా ఉంది. అటు పౌర సరఫరాల శాఖ అయితే మాత్రం రాష్ట్రం నుంచి అయితే మాత్రం ఎలాంటి కొరత లేదు, అన్ని రిఫైనరీ కూడా ఎప్పటికప్పుడే జరుగుతూ ఉంది. కావాల్సినంత పెట్రోల్ డీజిల్ అందుబాటులోనే ఉన్నాయని ప్రకటించిన ప్రకటనలు కూడా ఈ వాహనదారులు అయితే లెక్క చేయట్లేదని చెప్పుకోవాలి. ప్రధానంగా ఈ పెట్రోల్ డీజిల్ కోసం అయితే మాత్రం నిన్న సాయంత్రం నుంచి పడిగాపులు గడుస్తున్న పరిస్థితి కనపడుతుంది. దొరికిన వాళ్ళకి దొరికినట్లుగా పెట్రోల్ పోయించుకుంటూ ఎక్కువ మొత్తంలో నిల్వలు చేసుకుంటున్నారు. పైగా ఈ వాహనదారులు ప్రధానంగా గుర్తించాల్సిన అంశం ఏంటంటే ఇది వేసవి కాలం కావడంతోనే వేసవి సమయంలో ఎక్కువ వేడి ఉంటుంది. ఈ క్రమంలోనే పెట్రోలు ట్యాంక్ నిండా ఉండటం వలన కొంత ప్రమాదానికి గురయ్యే అవకాశం కనపడతా ఉంది. కానీ దాన్ని గుర్తెరగని వాహనదారులు అయితే మాత్రం ఈ పెట్రోలు అలాగే డీజిల్ ట్యాంక్ ఫుల్ చేయించుకోవడం వలన ప్రమాదం పొంచి ఉందనేది గుర్తించాల్సి ఉంటుంది. అలాగే ఏదైతే ట్యాంకులు అలాగే చిన్న చిన్న డబ్బాల్లో కొట్టించుకుని ఇంటికి తీసుకువెళ్తున్నారు, అంటే ఇంట్లో ఈ పెట్రోలు అలాగే డీజిల్ వంటి ఈ మండే పదార్థాలను ఇంట్లో పెట్టుకోవడం వలన అయితే మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. చిన్నపిల్లలు ఉంటే దానిని అయితే మాత్రం ఆ చిన్నపిల్లలు కొంత టచ్ చేయడం అదే కింద పడిపోవడం ఇలాంటి ప్రమాదాలు అయితే జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి అవసరం లేని సందర్భాలలో వాటిని అయితే వినియోగించడం అలాగే తీసుకువెళ్ళటం కొంత ఆందోళనకరమైన అధికారులు అయితే చెప్తా ఉన్నారు. కాబట్టి అవసరానికి మేర మాత్రమే ఈ డీజిల్ అలాగే పెట్రోల్ అయితే తీసుకువెళ్ళాలి. రాష్ట్రంలో ఎలాంటి కొరత లేదని చెప్పి కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు పౌర సరఫరాల శాఖ అయితే మాత్రం స్పష్టం చేస్తుంది. కానీ వాహనదారులు అయితే మాత్రం దాన్ని పట్టించుకోకుండా ఇక్కడ ఏ మూలనున్న పెట్రోల్ బంకు అయితే మాత్రం బారులు తీరుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా వినియోగదారులు పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, కావాల్సినంత సరఫరా చేస్తామంటున్న అధికారుల మాటలను అయితే పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ ముమ్మషతో రామకృష్ణ, ITV న్యూస్, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎల్పీజీ సమస్యతో పాటు పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రమవుతోంది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మి వాహనదారులు పెట్రోల్ బంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. దీంతో పలుచోట్ల బంకుల్లో నో స్టాక్ బోర్డు పెట్టారు. పెరిగిన పెట్రోల్ కొనుగోళ్ల వల్ల రాష్ట్రంలోని పలుచోట్ల బంకులు మూతపడ్డాయి. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని, నిల్వలు సరిపడా ఉన్నాయని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసినప్పటికీ ప్రజలు ఆందోళనతో బంకుల వద్ద బారులు తీరుతున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ దొరకట్లేదనే ప్రచారంతో వాహనదారులు క్యూ కడుతున్నారు. దీంతో పలుచోట్ల పెట్రోల్ డీజిల్ దొరకని పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. సిరికొండ, ఇందల్వాయి, డిచ్చిపల్లి మండలంలోని పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. కొరత ఏర్పడుతుందన్న భయంతో పలువురు వాహనదారులు ముందుగానే అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ఇజ్రాయెల్ యుద్ధాల నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడటంతో కరీంనగర్లో పెట్రోల్ బంకులు మూసివేశారు. నో స్టాక్ బోర్డులు పెట్టారు. గత రాత్రి నుంచే పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. కొందరు అధికంగా పెట్రోల్ కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో విడిగా బాటిళ్లలో పెట్రోల్ పోయటాన్ని పలుచోట్ల నిషేధించారు. నిర్మల్ జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ దొరుకుతుందో లేదో అన్న సందేహంతో 1/2 కిలోమీటర్ పొడవునా క్యూ లైన్ కట్టి మరీ తమ వాహనాల్లో పెట్రోల్ పోసుకుంటున్నారు. పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధనం ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాల వల్ల వాహనదారులు పెట్రోల్ బంకులకు బారులు తీరుతూ తమ వాహన ట్యాంకులను పూర్తిగా నింపుకోవడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడుతుందని బంకు యజమానులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. తార్నాకలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల రద్దీ పెరిగింది. పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే భావనతో ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు బారులు తీరారు. దాదాపు నగరంలోని అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఇదే పరిస్థితి. ఎటు చూసినా పెట్రోల్ బంకుల ముందు కిలోమీటర్ మేర వాహనాలతో ప్రజలు క్యూ కడుతున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల, సూరారం, షాపూర్ నగర్ ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులతో బంకులు మూతపడ్డాయి. నగరంలోని పోలీస్ అకాడమీ వద్ద కిలోమీటర్ మేర వాహనదారులు క్యూ కట్టారు. రాజేంద్రనగర్, కూకట్పల్లి, హైదర్గూడ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. బంకుల వద్ద పెరిగిన క్యూ లైన్ వల్ల పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలో సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రజలు ఆందోళన పడవద్దని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది.
దేశంలో సరిపడినంత పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ప్రజలు భయభ్రాంతులకు గురి కావాల్సిన పనిలేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. హార్మూజ్ జలసంధి దిగ్బంధనానికి గురైనప్పటికీ ముడి చమురు అందుబాటులో ఉందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలన్నీ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఇంధన కొరత ఏర్పడుతుందన్న వదంతులు వ్యాప్తి చెంది భయాందోళనలు మొదలైన కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొనుగోళ్లు అసాధారణ స్థాయికి చేరాయని పేర్కొన్నారు. అనవసర భయాందోళనలకు గురై అధిక పరిమాణంలో ఇంధనాన్ని నిల్వ ఉంచుకోవద్దని సుజాత శర్మ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సరఫరా కష్టంగా మారినా దేశంలో ఎల్పీజీ ఉత్పత్తి పెంపొందించామన్నారు. డిస్ట్రిబ్యూటర్ల వద్ద స్టాక్ పూర్తిగా ఖాళీ అయిందని, సమాచారం ఎక్కడా లేదని ఆమె చెప్పారు. వినియోగదారులకు సాధారణ స్థాయిలోనే వంట గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామని సుజాత శర్మ వెల్లడించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఉందని జరుగుతున్న ప్రచారాన్ని పలు ఇంధన రంగ సంస్థలు తోసిపుచ్చాయి. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సరఫరా వ్యవస్థలో ఎలాంటి ఆటంకాలు లేవని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం స్పష్టం చేశాయి. ఇంధన కొరతపై వస్తున్న వదంతులు పూర్తిగా నిరాధారమైనవని, ప్రజలు అటువంటి అవాస్తవాలను నమ్మి ఆందోళనకు గురి కావద్దని కోరాయి. దేశవ్యాప్తంగా ఇంధనం దొరకటం లేదంటూ గత కొద్ది గంటలుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను తొలగించేందుకు బీపీసీఎల్, హెచ్పీసీఎల్ స్పష్టత ఇచ్చాయి. ఇంధనం అయిపోతుందని భయంతో బంకుల వద్ద క్యూ కట్టవద్దని, సాధారణ అవసరాల మేరకే కొనుగోలు చేయాలని బీపీసీఎల్, హెచ్పీసీఎల్ విజ్ఞప్తి చేశాయి. గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ సరఫరా వ్యవస్థ పటిష్టంగా ఉందని, అన్ని నెట్వర్క్ పాయింట్లలో స్టాక్ అందుబాటులో ఉందని భరోసా ఇచ్చాయి. రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో భేటీ కానున్నారు. ఇంధన సరఫరాలో అంతరాయం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిల్వల నిర్వహణపై అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు చేయనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ట్రైబ్యునల్ నిర్ణయంపై హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ జరిపింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, హైకోర్టులో విచారణలో బీఆర్ఎస్ న్యాయవాది ఏమని వాదించారు? ప్రధానంగా పార్టీ బీఆర్ఎస్ లో గెలిచి, బీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ కు ఫిర్యాదు చేసే స్పీకర్ ట్రిబ్యునల్ విచారణ చేపట్టి ఇటీవల వాళ్ళందరిపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా తగిన ఆధారాలు లేదంటూ నిర్ణయం వెలువచ్చిందని, ఇది విరుద్ధమని, సరైన అంశాలను పరిగణలోకి తీసుకోలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ తరఫు న్యాయవాది సీజే ధర్మాసనం మీద వాదించారు. ప్రధానంగా ప్రకాష్ గౌడ్, పిల్లం వెంకట్రావు, అర్కెప్పుడు గాంధీ, కృష్ణమోహన్ రెడ్డి, కాళ యాదయ్య, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ 7 పైన కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు. వేరువేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ తరఫు న్యాయవాది వాదన వినిపిస్తూ 7 ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ తరఫున గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాతో పాటు అన్ని మిగతా మీడియాలో కూడా వార్తలు వెలువడ్డాయి. దీనికి సంబంధించి అన్ని వార్తలు వచ్చినప్పటికీ కూడా దీనిపై ఇంకా పార్టీ మారలేదు, ఎలాంటి అంటే దానికి తగిన ఆధారాలు లేవని చెప్పి కూడా స్పీకర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇవన్నీ కూడా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉండేది. షెడ్యూల్ 10 ప్రకారం దీనికి సహజ సూత్రాలకు విరుద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా బీఆర్ఎస్ తరపు న్యాయవాది వాదించారు. స్పీకర్ ట్రిబ్యునల్ ఉత్తర్వులకు సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ తరపు న్యాయవాది సీజే ధర్మాసనాన్ని కోరారు. అయితే ఈ సందర్భంగా సీజే ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. స్పీకర్ ట్రిబ్యునల్ తో పాటు ప్రతివాదులకు అంటే 7 ఎమ్మెల్యేలు పైన కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి 7 ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీజే ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా వేసింది. శర్మ, ధన్యవాదాలు శ్రీకాంత్. చర్చల అంశంలో అమెరికా, ఇరాన్ చేస్తున్న భిన్నమైన ప్రకటనలు గందరగోళానికి దారితీస్తున్నాయి. యుద్ధం ముగింపునకు ఇరాన్తో చర్చలు జరుపుతున్నామని ట్రంప్ చెబుతున్నారు. ఇరాన్ మాత్రం అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. అమెరికా తమతో తామే చర్చించుకుంటోందా అని ఎద్దేవా చేసింది. చర్చలు జరుగుతున్నాయని చెబుతున్న ట్రంప్ పశ్చిమాసియాకు మరిన్ని బలగాలను తరలిస్తున్నారు. ఇజ్రాయెల్, అమెరికా ఇవాళ కూడా ఇరాన్పై దాడులు కొనసాగించాయి.
ఇరాన్ సైతం ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ప్రతిదాడులను కొనసాగిస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయని ప్రకటిస్తున్న ట్రంప్ ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై దాడులు కొనసాగిస్తున్నారు. ఇరాన్ రాజధాని టెహరాన్ సహా పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ అమెరికా జరిపిన తాజా దాడుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు, 28 మంది గాయపడ్డారు. మరోవైపు లెబనాన్లో హెజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భూతల దాడులు కొనసాగిస్తోంది. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గత 24 గంటల్లో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ ఇజ్రాయెల్పై ప్రతిదాడులు కొనసాగిస్తోంది. టెలవీవ్లోని ఇంటెలిజెన్స్ కేంద్రాలే లక్ష్యంగా ఖైబర్ షెకాన్, ఎమాద్, సెజిల్ వంటి శక్తివంతమైన క్షిపణులను ప్రయోగించింది. వీటితో పాటు భారీ సంఖ్యలో కామికేజ్ డ్రోన్లను కూడా మోహరించింది. ఇజ్రాయెల్ పటిష్టమైన వైమానిక రక్షణ వ్యవస్థలను ఛేదించుకుంటూ ఈ క్షిపణులు రమద్గన్, నెగెవ్లోని సైనిక వాణిజ్య కేంద్రాలపై పడ్డాయి. బీర్షెబాలోని ఇజ్రాయెల్ దక్షిణ సైనిక లాజిస్టిక్స్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ను కూడా ఇరాన్ దెబ్బతీసింది. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా హెచ్చరిక సైరన్లు మోగాయి. సౌదీ అరేబియాపై ఇరాన్ 10కి పైగా డ్రోన్లు ప్రయోగించగా ఆ దేశ రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. అటు హెజ్బుల్లా సైతం ఇజ్రాయెల్పైకి రాకెట్లతో దాడులు చేస్తోంది. ఈ దాడిలో ఇజ్రాయెల్లో ఒకరు మృతి చెందగా 2 గాయపడ్డారు. మరోవైపు అమెరికాతో చర్చల అంశంలో ఇరాన్ మాత్రం తన పంతాన్ని వీడటం లేదు. శత్రువు పశ్చాత్తాపపడే వరకు తమ దాడులు ఆగవని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ స్పష్టం చేశారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఫోన్లో మాట్లాడిన సమయంలో అరాక్చీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని, ప్రాంతీయ సమగ్రతను కాపాడుకోవడమే తమ లక్ష్యమని, శత్రువును దెబ్బతీసే వరకు విశ్రమించబోమని అరాక్చీ పేర్కొన్నారు. ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధిలో అశాంతికి అమెరికా, ఇజ్రాయెల్ చర్యలే కారణమని ఆయన మండిపడ్డారు. టెర్రర్ లింక్ కేసులో హైదరాబాద్ మహిళను విజయవాడ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితురాలని విజయవాడకు తీసుకువచ్చారు. రహస్య ప్రాంతంలో ఆమెను ప్రశ్నిస్తున్నారు. విచారణ పూర్తయ్యాక సైదాను విజయవాడ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని షోలాపూర్కు చెందిన సయీదా బేగం చాలా ఏళ్లుగా హైదరాబాద్లో ఉంటోంది. గతంలో అనుమానంతో తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు ఒకసారి ఆమెను విచారణ చేశారు. అయినా ఏమాత్రం భయభక్తులు లేకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ యువకుల్ని టెర్రరిజం వైపు మళ్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడలోని వించిపేటలో 2 రోజుల క్రితం అరెస్టైన 3 యువకులకు ఉగ్రవాద భావజాలం ఎక్కించడంలో సైదా కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సుమారు 7 ఏడాదిగా వారితో ఆన్లైన్లో కమ్యూనికేట్ అవుతున్నట్లు తేల్చారు. సైదా బేగం వెనుక ఓ విదేశీ హ్యాండ్లర్ ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. వీళ్లతో పాటు మొత్తం 12 మంది సభ్యుల గ్యాంగ్ ఆన్లైన్లో టచ్లో ఉన్నట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 5 ప్రాంతాలకు పంపించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చుట్టుముట్టిన విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆయన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, చేనేత సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతి పత్రం అందించారు. వస్త్ర పరిశ్రమపై ఉన్న బ్యాక్ బిల్లింగ్ సర్ఛార్జ్ మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. పాత బకాయిలతో సంబంధం లేకుండా పరిశ్రమకు లబ్ధి చేకూరేలా నిరంతర విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడాలన్నారు. 38 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లుల భారాన్ని రద్దు చేసి నేతన్నను ఆదుకోవాలని, మళ్లీ ఆత్మహత్యల బాట పట్టకుండా ఆర్థిక వెసులుబాటు కల్పించాలన్నారు. ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అధిక వర్షాల కారణంగా సిక్కింలోని చుంగ్థాంగ్లో కొండచర్యలు విరిగిపడి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. రోడ్లపై రాళ్లు పట్టడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
పలు రహదారులు మూసుకుపోవడంతో ఉత్తర సిక్కింలోని చుంగ్థాంగ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన వందలాది మంది పర్యాటకులకు ఐటీబీపీ క్యాంపు గురుద్వారాలో ఆశ్రయం కల్పించి ఆహారాన్ని అందించినట్లు అధికారులు వెల్లడించారు. వాతావరణం అనుకూలిస్తే మార్గాలను పరిశీలించిన తర్వాతే ప్రయాణాలకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ఢిల్లీలోని కరోల్బాగ్ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున ఒక ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పట్టడంతో 2 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందగా హుటాహుటిన ఘటనా స్థలికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. బోల్తా పడిన బస్సును క్రేన్ సాయంతో ఓ పక్కకు జరిపారు. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సు రాజస్థాన్లోని జైపూర్ నుంచి ఢిల్లీకి వచ్చినట్టు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధానిలో అంతర్జాతీయ ఆయుధ స్మగ్లింగ్ ముఠా గుట్టును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రట్టు చేశారు. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ దేశాలతో సంబంధం ఉన్న ఈ ముఠా ఢిల్లీలోని వరల్డ్ సిటీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఆపరేషన్లో భాగంగా 10 మంది కీలక నిందితులను అరెస్టు చేసి భారీగా విదేశీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో సబ్మెషిన్ గన్లు, PX-5.7, PX-3 పిస్టల్స్ వంటి అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. ఈ ముఠా పాకిస్తాన్ నుంచి నేపాల్ సరిహద్దు ద్వారా భారత్లోకి ఆయుధాలను అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఢిల్లీ, ఎన్సీఆర్ సహా ఇతర రాష్ట్రాల్లోని కరడుగట్టిన నేరస్తులకు, గ్యాంగ్స్టర్లకు ఆయుధాలను సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. స్పెషల్ ఫోర్సెస్ ఉపయోగించే ఆయుధాలు సైతం ఈ ముఠా దగ్గర ఉండటం దేశ భద్రతా వర్గాలను విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు నిందితులను పలు కోణాల్లో విచారిస్తున్నారు. ఈ ఆయుధాలను ఎవరెవరికి సరఫరా చేయాలనుకున్నారు, దీని వెనుక ఎవరైనా మాస్టర్ మైండ్ ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదకరమైన వ్యాధుల్లో చికెన్ పాక్స్ ఒకటి. ఏటా జనవరి నుంచి మే నెల మధ్యలో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. చికెన్ పాక్స్ వ్యాధిని నివారించేందుకు చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ అవగాహన లేమి, నిర్లక్ష్యం వెరసి బాధితుల సంఖ్య పెరుగుతోంది. మరి ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రాజారావుతో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. చికెన్ పాక్స్ ఇప్పుడు చాలా ప్రదేశాల్లో కనిపిస్తున్నటువంటి ఈ చికెన్ పాక్స్ ఈ సీజన్లో మరింత ఎక్కువగా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా పెద్దల్లో వస్తే మరింత ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే చికెన్ పాక్స్ రాకుండా అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి సంబంధించిన వ్యాక్సినేషన్లు ఏమున్నాయి, వస్తే ఏం చేయాలి, ఈ వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజారావు గారు. మన వివరాలు ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. జనరల్గా మనం అమ్మవారు వచ్చింది అని చెప్తూ ఉంటాం. దానికి సంబంధించి అమ్మవారు వచ్చిన వెంటనే కొన్ని కేర్ తీసుకుంటూ ఉంటారు, వేపాకు రాయడం, పసుపు రాయడం. అసలు ఏంటిది ఎగ్జాక్ట్గా ఈ సీజన్లో ఎందుకు వస్తుంది? బేసిక్గా ఇది ఒక వైరల్ డిసీజ్. ఇది వారిసెల్లా జోస్టర్ అనే ఒక వైరస్ వల్ల వస్తుంది. సో ఈ వైరస్ మన బాడీలో ప్రవేశించినాక ఒక 10 నుంచి 21 రోజులు, అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాము, అప్పుడు మొదలవుతుంది ఈ వైరస్ ప్రభావం బాడీలో. ఎక్కువగా ఇది లెస్ దాన్ 10 years వాళ్ళలో వస్తుంది. కానీ పెద్దవాళ్ళలో, అడల్ట్స్లో కానీ, తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్లో కానీ, ఇమ్యూనో కాంప్రమైజ్డ్లో కానీ వచ్చినప్పుడు మాత్రం చాలా సివియర్గా ఉంటుంది. ఇది బేసిక్గా ఏ వైరల్ ఇల్నెస్ అయినా కానీ ప్రోడ్రోమ్ అంటాం. ప్రోడ్రోమ్ తోటి స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి? సివియర్ హెడేక్ ఉండటము, బాడీ పెయిన్స్ ఉండటము, వీక్నెస్ ఉండటము, ఏమీ చేత కాకపోవటము, ఫీవరిష్గా ఉంటుంది. పట్టుకుంటే ఫీవర్ లేకపోవచ్చు కానీ ఫీవరిష్గా ఉంటుంది. దీని అన్నిటినీ కూడా మనము ప్రోడ్రోమ్ అంటాము. దీని తర్వాత ర్యాష్ మొదలవుతుంది. ఈ ర్యాష్ అనేది ఒక రెడ్డిష్ దీనిలాగా ఎలివేటెడ్, ఇది చిన్న చిన్న చెమటకాయలాగానే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. దాని నుంచి ఆ ర్యాష్ మొదలైపోయాక తర్వాత దాంట్లో ఫ్లూయిడ్ ఫిల్డ్ వెసికల్స్ అంటాం. అంటే నీటి బుగ్గల్లాగా తయారవుతాయి అవి. ముందు అవి మొదలు కావటం ఏంటంటే ట్రంక్లో మొదలవుతాయి. ముందు చెస్ట్ మీద, దాని తర్వాత వీపు, దాని తర్వాత ఫేస్, దాని తర్వాత కాళ్ళు చేతుల వరకు కూడా వ్యాపిస్తాయి. అది నోట్లో కూడా కొందరికి ఈ బుగ్గలు, నీటి బుగ్గల్లాగా వస్తాయి. ఇప్పుడు ఈ సీజన్లోనే ఈ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటై ఉంటుంది? అండ్ మీరు అన్నారు దీన్ని ముందుగా గుర్తించలేకపోతామని. అసలు ఏమైనా టెస్టులు ఉన్నాయా ముందుగా గుర్తించడానికి? ముందుగా రావటం అనేది తెలుసుకోవటం కష్టం కాబట్టి ఏం చేయాలి మరి? ఈ ఎవరికైతే వస్తుందో వాళ్ళని ఐసోలేట్ చేస్తాము. ఈ ఐసోలేట్ చేశాక వీళ్ళ క్లోజ్ కాంటాక్ట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఇమీడియట్గా వ్యాక్సినేషన్ ఇవ్వాలి. సాధారణంగా మనం ఎన్నో రకాలైనటువంటి వ్యాధులకి వ్యాక్సినేషన్ ఉంది. అండ్ యూనివర్సల్ వ్యాక్సినేషన్ కూడా మనం నడుస్తుంది.
ఈ పర్టికులర్ వ్యాక్సిన్ ఎందుకని మనం యూనివర్సల్ వ్యాక్సినేషన్లో ఇవ్వలేకపోతున్నాము, అండ్ మనం ఎలా తీసుకోవాలంటే ఏ ఏజ్ గ్రూప్ పిల్లలకి దీన్ని వ్యాక్సినేషన్ ఇప్పించవచ్చు అంటారు? అంటే బేసిక్గా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ దీంట్లో ఇంక్లూడ్ చేయకపోవటానికి కొన్ని రీజన్స్ ఏంటంటే మిగతా వైరల్ డిసీజెస్ ఇప్పుడు మనం వ్యాక్సినేషన్ ఇచ్చే వాటికన్నా కూడా ఇది కొంచెం తక్కువ స్టేజ్లో వస్తుంది. సో ఇప్పుడు ఉన్న డిసీజెస్లో అన్నిటికన్నా కూడా ఇది కొంచెం తక్కువ మందిలో వస్తుంది కాబట్టి ఫెటాలిటీ రేట్ మోర్టాలిటీ రేట్ కూడా అంత ఎక్కువ లేదు కాబట్టి దీన్ని యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో ప్రాబబ్లీ ఇంక్లూడ్ చేయలేదు. కానీ ఈ లెస్ దాన్ 10 years అందరికీ కూడా యూజువల్గా ఏంటంటే ఈ 12 to 15 months అప్పుడు ఫస్ట్ డోస్ ఇస్తారు, ఏదో మనం MMR డోస్ ఇచ్చినప్పుడే. దాని తర్వాత సెకండ్ డోసు 4 to 6 months అప్పుడు ఇస్తారు. ఇది పిల్లల్లో. అడల్ట్లో మాత్రము ఎవరైనా కూడా ఆల్ అడల్ట్స్ వ్యాక్సినేషన్ తీసుకోవటం మంచిది. ఎందుకంటే అడల్ట్స్లో ఒకవేళ ఈ చికెన్ పాక్స్ వస్తే చాలా సివియర్గా ఉంటుంది. సో వాళ్ళల్లో మనకి ఈ వ్యాక్సినేషన్ అంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు, వ్యాక్సినేషన్ ఎవరైనా తీసుకోవచ్చు. తీసుకున్నప్పుడు సెకండ్ డోస్కి 4 to 8 weeks గ్యాప్స్లో అంటే 1 month or 2 months లోపల సెకండ్ డోస్ తీసుకోవాలి. మెడిసిన్ వైపు నుంచి మనం ఎంత సపోర్ట్ ఇవ్వగలం అండ్ అలా తీసుకోవాల్సిన అవసరం ఏమేరకు ఉంది? ఎట్టి పరిస్థితుల్లో యాస్పిరిన్ కానీ పెయిన్ కిల్లర్స్ ఇవ్వద్దు వీళ్ళకి. యాస్పిరిన్ ఇస్తే ఇంకా వేరే రైస్ సిండ్రోమ్ అనే వేరే దానికి దారితీస్తుంది. సో యాస్పిరిన్ లాంటివి ఇవ్వద్దు, పారాసిటమాల్ ఇవ్వచ్చు. లేకపోతే చికెన్ పాక్స్ రాకపోయినా కూడా మనకు వచ్చిన తర్వాత తెలియదు కదా ఒక్కొక్కసారి. అటువంటి స్టేజ్లో కూడా ఈ షింగిల్స్ అనే వ్యాక్సిన్ 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కానీ లేకపోతే ఇమ్యూనిటీ సరిగ్గా లేని వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. షింగిల్స్ అనే వ్యాక్సిన్స్ తీసుకోవాలి అగెన్స్ట్ షింగిల్స్. మనం ఇప్పుడు ఏంటంటే అడల్ట్ ఇమ్యునైజేషన్లో అబౌవ్ 65 years వాళ్ళకి ఈ జోస్టర్ వ్యాక్సిన్ కూడా మనం అడ్వకేట్ చేస్తున్నాము. సరే, అయితే ఇలాంటి వాళ్ళకి ఆహారపరంగా ఎలాంటి నియమాలు ఉంటాయి? మనకి లిక్విడ్ ఫామ్లో ఎక్కువ ఇస్తే బాగుంటుంది, సాఫ్ట్ డైట్. సో ఇది ఇవ్వచ్చు ఇది ఇవ్వకూడదని అంటూ అట్లా ఆహార నియమాలు ఏమి లేవు, కానీ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ ఇదొకటి గమనించవలసిన విషయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. సో ఇది చికెన్ పాక్స్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మరింత ముఖ్యం అంటున్నారు డాక్టర్ రాజారావు గారు. దీనికి సంబంధించిన వ్యాక్సిన్లు ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పేసి అడల్ట్స్ అయినా చిల్డ్రన్ అయినా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ వ్యాక్సిన్లు ఉంటాయి. వాటిని తీసుకోవడం ద్వారా ఈ వైరస్ రాకుండా ముందుగా కాపాడుకోవచ్చు అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో రమ్య, విజయవి న్యూస్, హైదరాబాద్.